మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు అందాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే మాజీ మంత్రి కేటీఆర్ ఇద్దరికీ కూడా సిట్ ఇదే విషయమై నోటీసులు ఇచ్చింది. వాళ్ళిద్దరూ కూడా విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా వాళ్ళిద్దరిని 7 గంటల పాటు 7 గంటల పాటు విచారించారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇదే కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సైతం సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలని సిట్ అందులో పేర్కొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, సంతోష్ రావుకి ఇచ్చిన నోటీసులో ఏం స్పెసిఫై చేశారు? అంటే కేటీఆర్ హరీష్ రావు విచారణ సందర్భంగా ఇచ్చిన 160 సిఆర్పిస్ కింద నోటీస్ ఇచ్చినప్పుడు కూడా సమయం మాత్రం చేంజ్ చేశారు. సత్య 11 గంటలకు కాదు, మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు రావాలని ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకి ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన దాంట్లో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం పిలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు విచారణ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత ఇక బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతల విచారణ సంతోష్ తో పాటుగా మరికొంతమంది నేతలది మిగిలింది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీస్ ఇవ్వాలన్న యోచనలో సిట్ ఉన్న నేపథ్యంలో ఈ కేసుకి కనెక్షన్ ఉన్నటువంటి అందరినీ కూడా విచారించడం కోసం సిట్ సిద్ధమైంది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కి నోటీసులు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలన్నది ఆ నోటీసులో ఉన్నటువంటి సారాంశం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ అధికారుల ముందు హాజరు కావాల్సింది అని అయితే సిట్ అధికారులు నోటీస్ సర్వ్ చేశారు. ఆల్ రైట్ విజయ్, సో అది 11 o'clock కాదు 3 o'clockకి ఆయన రావాలని చెప్పి సిట్ నోటీసులు ఇచ్చిన దాంట్లో ఉంది. నోటీసు కూడా స్క్రీన్పై మీరు చూస్తున్నారు. సో విచ్ మీన్స్ మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ కేటీఆర్ మార్నింగ్ 11 to ఈవినింగ్ 6-6:30 వరకు విచారణ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈయన 3 o'clock రమ్మన్నారు. కాబట్టి సమ్వేర్ అరౌండ్ ఆన్ యావరేజ్ ఒక 3 గంటల పాటు ఈవెన్ సంతోష్ రావును సిట్ రేపు ఇదే విషయంపై విచారించే అవకాశం ఉంది. అందులో స్పెసిఫిక్గా ప్రస్తావించారు 27/1/2026 15 hours అంటే 3 గంటలకు రావాలి విచారణకు అని చెప్తూ సిట్ అందులో ప్రస్తావించింది. సంతోష్ రావుకి ఈ నోటీసులు అందినట్టుగా తెలుస్తోంది.